వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి కొరుట్లలో ఉన్న హరియారా కలర్స్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే డిస్ప్లేలో గణపతులు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి మొత్తం 16 రకాల గణపతులు అయితే ఉన్నాయి. నేనైతే మీకు ఇప్పుడు అవి చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఇక్కడ మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. నేనైతే అవన్నీ ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే, రండి చూసేద్దాం. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే గుర్రాలంగి గణపతి, మనకి ఇది హైట్ వచ్చేసి 15 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. మనకి హైట్ ఇక్కడ 5 ఫీట్స్ నుంచి 15 ఫీట్స్ హైట్ వరకు అయితే గణపతులు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం. వర్క్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనకి జ్యువెలరీ వర్క్ అంటే స్వామివారి ఆభరణాలు అయితే రిమైనింగ్ ఉన్నాయి. ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఇటు సైడ్ వచ్చేసి 3 గుర్రాలు ఉన్నాయి, అటు సైడ్ వచ్చేసి 4 గుర్రాలు ఉన్నాయి. పైన చూసుకుంటే మనకు ఛత్రి కూడా ఇవ్వడం జరిగింది. పైన చూసుకోవచ్చు ఛత్రి ఇచ్చిళ్ళు. అలాగైతే ఇది హైట్ వచ్చేసి 15 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది గణపతి. చూసుకోవచ్చు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ జ్యువెలరీ వర్క్ రిమైనింగ్ ఉంది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి. మనకి ఇక్కడ బ్యాక్డ్రాప్ ఆర్చ్లో అయితే మనకు గుర్రాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాక్డ్రాప్లో సింహాసనం మీద కూర్చున్న గణపతి ఇది చూసుకోవచ్చు మీరైతే. ఇక్కడ మనకు కవర్ ఉంది కాబట్టి అంత క్లియర్గా అయితే విజిబుల్గా అయితే లేదు. ఇది మరొకటి ఇంకో గణపతి చూసుకున్నట్టయితే మనకి ఇది కూడా సేమ్ సింహాసనం మీద కూర్చున్న గణపతి. బ్యాక్డ్రాప్ మంచి సింపుల్గా ఉంది, అంటే నిండు బొజ్జతో సింహాసనం మీద కూర్చున్న గణపతి ఇది. ఇది ఒకటి సేమ్, ఇది కూడా కవర్ కప్పుకున్న కాబట్టి మనకు అంత క్లియర్ అయితే విజిబుల్ ఉండదు. ఇటు మరొకటి చూసుకున్నట్టయితే ఇది ఒకటి మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి ఇది కూడా, కానీ బ్యాక్డ్రాప్లో మనకు వచ్చేసి పంచముఖ హనుమాన్ కాన్సెప్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే గద ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి శివుడు అవతారంతో ఉన్న గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు బండల మీద అయితే కూర్చుంది. శివుడు అవతారంతో ఉన్న గణపతి. మనకి ఆ చేతిలో వచ్చేసి డమరుకం. ఇటు చూసుకున్నట్టయితే మనకి మొత్తం శివుడు అవతారంతో ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఏం రిమైనింగ్ లేదు. మనకి పైన వచ్చేసి పాము ఉంది, ఇక్కడ ఒక పాము ఉంది చూసుకోవచ్చు. మనకైతే మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. మీరైతే ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఇదైతే వచ్చేసి సింహాసనం మీద కూర్చున్న గణపతి. చూసుకోవచ్చు మనకైతే ఎంత అద్భుతంగా ఉందో. ఇది కవర్ ఉంది కాబట్టి మనకైతే విజిబుల్ అయితే అవ్వడం లేదు. బ్యాక్డ్రాప్ ఆర్చ్ అయితే బాగుంది. ఇంకా అక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి ఎలకని ఇవ్వడం జరిగింది బ్యాక్డ్రాప్లో. ఇక్కడ మనకి స్వామి వర్క్ కూడా సేమ్ జ్యువెలరీ ఐటమ్ అయితే రిమైనింగ్ ఉంది. వర్క్ ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సింహాసనం మీద కూర్చున్న గణపతి, బట్ మనకి బ్యాక్డ్రాప్ ఆర్చ్లో అయితే మనకి కృష్ణుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కవర్ ఉంది కాబట్టి విజిబుల్ అయితే అంతా క్లియర్గా లేదు. అయితే వర్క్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ జ్యువెలరీ వర్క్ అయితే రిమైనింగ్ ఉంది. జ్యువెలరీ వర్క్ అయిపోయిన తర్వాత మనకైతే అద్భుతంగా పడుతుంది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సింహాసనం మీద కూర్చున్న గణపతి మనకి చూసుకోవచ్చు. పగిడి గణపతి అనొచ్చు. ఇక్కడ మనకి నెత్తికి అయితే కిరీటం ప్లస్ పగిడి మోడల్ కిరీటం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి నిండు బొజ్జతో కూర్చున్న గణపతి. ఇక్కడ ఈ స్వామి వారికి కూడా జ్యువెలరీ ఐటమ్ అయితే రిమైనింగ్ ఉంది. వర్క్ ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు సింహాసనం ఇక్కడ. ఆకులో కూర్చున్న గణపతి ఇది మనకు చూసుకోవచ్చు. మన ఈ గణపతి అయితే జ్యువెలరీ రిమైనింగ్ ఉంది. చూసుకోవచ్చు మనకి ఇక్కడ మొత్తం కలర్ ఫినిషింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా మనకి ఇటు చూసుకున్నట్టయితే
కిరీటం లేని గణపతి ఇది. మనకి ఇది హైట్ వచ్చేసి 14 to 15 feet హైట్ అయితే ఉంటుంది. సేమ్ ఈ గణపతిది కూడా మనకి జ్యువెలరీ ఐటమ్ అయితే రిమైనింగ్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా అయితే నిండు భుజతో అయితే ఇక్కడ కూర్చున్నాడో మన గణపతిని చూసుకోవచ్చు. నిండు భుజతో ఇక్కడ కూర్చున్నాడు గణపతి చూసుకోవచ్చు. మనకి కిరీటంలో అయితే సరస్వతిని ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనం ఇక్కడ దగ్గరికి వెళ్ళైతే. ఈ గణపతి కూడా మనకి జ్యువెలరీ ఐటమ్ అయితే రిమైనింగ్ ఉంది. జ్యువెలరీ ఐటమ్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఫుల్ అద్భుతంగా ఉంటుంది వినాయకుడు. మంచిగా ఉంది నిండు కళతో ఇక్కడ మనకు కూర్చున్న గణపతి. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతి హైట్ వచ్చేసి మనకు 10 feet అయితే ఉంటుంది. ఇక్కడ మన ముంగడైతే 2 ఎలుకలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఎలుక తాళాలు కొడుతుంది, ఇక్కడ ఎలుక డ్రమ్ము కొడుతుంది, మన గణపతి అయితే తబలా కొడుతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ బాగుంది. సింహాసనం మీద కూర్చున్న గణపతి, సింహాసనం మీద కూర్చుంటే గద పట్టుకున్న గణపతి. ఇక్కడ మనకు చూసుకోవచ్చు ముంగటైతే హంస ఇవ్వడం నెమలి, బ్యాక్డ్రాప్లో అయితే మనకు వచ్చేసి అన్ని నెమలి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ముంగట నెమలి ఉంది. ఇక్కడ గద పట్టుకొని కూర్చున్న గణపతి ఇది చూసుకోవచ్చు మనకైతే దగ్గరికి వెళ్ళి. సేమ్ ఇక్కడ కూడా ఇది కూడా పీఠం మీద కూర్చున్న గణపతి. ఇది ఇక్కడ మనకి పీఠం మీద కూర్చున్న గణపతి. ఇది మన కవర్ ఉండడంతో మనకైతే విజిబుల్ అవ్వడం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే నాట్యం చేసే గణపతి ఇక్కడ చూసుకోవచ్చు మనకి. దీని హైట్ వచ్చేసి మనకి 9 to 10 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నిలబడ్డ గణపతి. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్ద పులి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మంచిగా విజిబుల్ ఉంది. జస్ట్ మన కవర్ ఉంది కాబట్టి అంత క్లియర్ విజిబుల్ అయితే లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇవి ఫ్రెండ్స్ మన హరియారా కలర్స్లోని డిస్ప్లే గణపతులు అయితే. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని